నమస్తే అండి. చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చేస్తున్నానో. ఒక సీజనల్‌గా దొరికేది కదండీ! చిన్నప్పుడు అమ్మమ్మలు చేస్తుంటే ఎంతో చక్కగా ఇంకెంత ఇష్టంగానో తినేవాళ్ళం. ఆ టేస్టు మనకి ఎంత బేకరీలో కొనే నా నార్మల్ కేకుల కంటే ఇది చాలా హెల్తీ. రెండోదేంటంటే చాలా ఇష్టంగా సీజనల్‌గా దొరుకుతది గనక చాలా బావుంటదండి. అది దాని తాటి పండుని తీసుకొని దాన్ని ఈ విధంగా 3 ఉంటాయి కదా! టెంకలు. ఆ 3 టెంకలు బ్రష్ చేసుకొని ప్రక్కన పెట్టుకుంటే ఇది పాసం రావడానికి చాలా ఈజీ అవుతది. ఇలాగా అంచున్న ప్లేట్‌లో తీస్తే కొంచెం టైం పడతది. అయినా ఇలా వస్తదనమాట. లేదంటే ఇలా చిల్లులు బేసిన్ తీసుకొని దాన్ని మనం బోర్లించి పైనుంచి మనం ప్రెస్ చేస్తే లోపల క్రీమ్ కింద వస్తది. దాంతో అయినా తీసుకోవచ్చండి. నేను దాంతోటి తీసి చూపిస్తున్నాను. ఫస్ట్ లోపల నుంచి అది తీసాను చూడండి. లోపల ఎలా చక్కగా వచ్చిందో అలా మొత్తం ఈ 3 టెంకలు ఈ విధంగా మొత్తం ఇంకేం లేదండి. మొత్తం లాగేసాను మొత్తం. అంత అయిన తర్వాత ఇగోండి 2 గ్లాసులయింది. పావు లీటర్ 250 ఎంఎల్ గ్లాస్ ఉంటది కదా! దాంతో నాకు 2 గ్లాసులయింది. ఈ 2 గ్లాసులకి నేనేం చేశానంటే కొంచెం ఎల్తుగా ఉప్మా రవ్వనేసుకోవచ్చు. లేదంటే మనకి ఇడ్లీ రవ్వనేసొచ్చు. మళ్ళీ ఒక గ్లాస్ ఫుల్లుగా బియ్యం రవ్వండి. ఇది వేరువేరుగా కడిగి పిండేసేసి ఒకే గిన్నెలో ఏసి వాటిని మూత పెట్టి 2 అవర్స్ నేననమాట ఆ తడి అలా నానే వరకు ఉంచాను. ప్రక్కన పెట్టాను మూత పెట్టి 2 అవర్స్. ఇలాగా కేకు చేసుకునే గిన్నెలో ఆయిల్ రాసి ఇలా బటర్ పేపర్ ఏస్తున్నానండి. అరిటాకుంటే ఇంకా మంచిది. ఏసుకొని దాని పైన 1 టేబుల్ స్పూను 1.5 ఏసానండి. టేబుల్ స్పూన్ 1.5 నూనె రాసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం 1.25 గ్లాసు ఏసానండి. అయితే దాన్ని మీ తీపిని బట్టి ఏసుకోవచ్చు. 2 అని ఏసుకోవచ్చు. అది మెత్తగా అంతా కలిసేటట్టు ఆ పిండిలో బెల్లం అంతా కరిగిపోవాలండి ముక్కలు ఉండకుండా. అయిన తర్వాత చూడండి తాటిపండు గుజ్జు కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసిన తర్వాత కేక్ బ్యాటర్లా తీసి ఇందులో వేసాను. అయితే నేను చేసిన తప్పు ఏంటంటే ఫుల్గా వేసేసాను. ఫుల్గా వేస్తే అది పొంగిపోయి కింద పడిపోద్దండి. అందుకని తర్వాత నేను సగం తీసేసానండి. అప్పుడు 2 అట్ల కింద వేసాను. ఫస్ట్‌ది కొంచెం పెద్దగా చాలా పెద్దగా చక్కగా మందంగా చాలా బాగా వచ్చిందండి. అయితే రెండో కేక్ కూడా చిన్నది తీసేసిన పిండితో కూడా రెండోది చేశాను. అయితే ఫస్ట్ చేసిన కేకుది వీడియో నాకు పొరపాటున డిలీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో కేక్ చేశాను కదండీ! అది మీకు చూపిస్తున్నాను. చూడండి మధ్య మధ్యలో మనం నాకు 2½ అవర్ పట్టింది ఉడకడానికి. చిన్న మంట మీద వండాలండి. లేదంటే మాడిపోతది. అయితే 2½ అవర్‌లో నాకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకసారి మొత్తం పైనంతా ఉడికిపోయింది. కానీ లోపల కొంచెం ఉందనగా మళ్ళీ తిరగేసాను.